హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీవేణి బ్లాగ్స్. నేను మీ వేణిలని. ఈవినింగ్ స్నాక్కి ఈరోజు మనం మొక్కజొన్న వడలు వేసుకుందాం. మొక్కజొన్నలు ముదురుగా ఉంటే కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకోండి 10-15 మినిట్స్. దాని స్కిన్ అంతా మెత్తగా అయిపోతుంది. లేతవైతే మనం అప్పటికప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు మిక్సీలో ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసేసుకుందాం. సగం సగంగా మొక్కజొన్నలు వేసుకోండి. నీళ్ళు ఏమి లేకుండా మిక్సీ పట్టుకోండి. నీళ్ళు వేసేస్తే మనకి మెత్తగా అయిపోతుంది. కొంచెంగా మీకు కావాలంటే కొంచెం నీళ్ళు చల్లుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పేస్ట్ మనకి ఫుల్ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చగా చేసుకోండి. ఇప్పుడు మనం 2-3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇది కేవలం క్రిస్పీనెస్ కోసమే, బయటకి క్రిస్పీగా ఉంటుంది అన్నమాట వడలు వేగినప్పుడు. దాని తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకోండి. టేస్ట్కి సరి మీకు కావాల్సిన ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకుందాం ఈవెన్గా అన్ని కార్న్ఫ్లవర్, ఉప్పు, జీలకర్ర, ఈ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్న పేస్ట్ మొత్తం అన్నీ కలుపుకోవాలి. దీంట్లో హెల్తీ బెనిఫిట్స్ వచ్చి దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. కాబట్టి మనకి కాన్స్టిపేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. పిల్లలకి మంచివి ఇవన్నీ. ఎప్పుడు బాయిల్డ్ కాకుండా ఇట్లా వడలు చేసి పెట్టుకోవచ్చు. రౌండ్గా చేసుకొని ప్యాటీస్ లాగా చేసుకోండి. నేను ఆయిల్ ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం తిప్పుకోవాలి. తిప్పుకొని అన్ని వైపులా వేగాలండి. సిమ్లోనే మరీ సిమ్ కాకుండా మరీ హై కాకుండా మీడియంలో ఉంచుకోండి. ఎందుకంటే లోపల కుక్ కావాలి కాబట్టి. ఇట్లా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ టైంలో మనం తీసుకుందాం. ఈరోజు ఈ టైంలో తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇది చూడండి, క్రిస్పీగా హాట్గా మనకి వడలు ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా ఉంటాయండి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దీనికి మనకి చట్నీస్ కానీ సాసెస్ కానీ ఏం అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడు చాలా బాగున్నాయండి అసలు. నా డిష్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.